బ్రో ఒక్క నిమిషం. ఈ వీడియోనైతే ఎండ్ వరకు చూడు. నీకేమన్నా ఇన్ఫర్మేటివ్‌గా అనిపిస్తే లైక్ చేయి. లేదంటే సపోర్ట్ చేయి. నేను చెప్పేదేందంటే, మనకు ఎవరైతే నిన్న మొన్నటిదాకా మనం చూసిన సంగతేందంటే, నీట్ రాసి చాలామందయితే డిసప్పాయింట్‌లో ఉండుంటారు. కానీ వాళ్ళకి నేను చెప్పేదేందంటే, ఎప్పుడు దానిపైనే డిపెండ్ కాకుండా ఫర్దర్‌గా అయితే ఆప్షన్స్ చూసుకోండి. ఇప్పుడు మనకు బీవీఎస్సీ ఉంది. బ్యాచిలర్ ఆఫ్ వెటర్నరీ సైన్స్ అండ్ యానిమల్ హస్బెండరీ. ఈ కోర్స్ అనేది చాలా వరకైతే ఫ్యూచర్‌లో కాదు, ఇప్పుడు కూడా చాలా డిమాండ్ ఉన్న కోర్స్ అని చెప్పొచ్చు. ఒకవేళ మీ ర్యాంక్ కానీ 5, 6,000, 7,000 లోపు ఉంటే బరాబర్ అయితే ఈ కోర్స్‌కైతే ట్రై చేయండి. ఎందుకంటే మంచి కోర్స్. ఒకవేళ మీరు సపోజ్ మీకు ఎంబీబీఎస్ వచ్చింది. మీరు ఎళ్లిరనుకో ఏం చేస్తారు? ఓన్లీ హ్యూమన్ గురించి మాత్రమే చదువుతారు. అదే వెటర్నరీకి వస్తే చాలా యానిమల్స్ గురించి చదువుతారు. మీరు యానిమల్స్‌ని ట్రీట్ చేయొచ్చు, కేర్ చేయొచ్చు. ఆ లవ్ అనేది, ఎఫెక్షన్ అనేది వేరే లెవెల్ ఉంటది బ్రో. ట్రై చేయండి బ్రో. ఎందుకంటే హ్యూమన్స్‌ని సర్వ్ చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు. అదే వెటర్నరీకి రండి, యానిమల్స్‌ని సర్వ్ చేయండి. పోయేదేముంది బ్రో. ఎందుకంటున్నా తెలుసా? సింపుల్ ఒకటి చెప్తానండి. మీరు గాని ఏదైనా సిటీకి గాని, గల్లీ గాని ఎళ్ళిరనుకో, అంటే ఇప్పుడు చూడండి గల్లీకి ఒక హాస్పిటల్ అయితే అవుతుంది. కానీ మీరు ఎప్పుడన్నా వెటర్నరీ హాస్పిటల్ అని చూసిల్లా? చూడరు. ఎందుకంటే ఇప్పుడు వెటర్నరీ హాస్పిటల్ అనేది డిస్ట్రిక్ట్ ఒక గవర్నమెంట్ హాస్పిటల్ మాత్రమే ఉంది. కానీ ఫ్యూచర్‌లో ప్రైవేట్ హాస్పిటల్ రాబోతున్నాయి, క్లినిక్‌లు రాబోతున్నాయి. డిమాండ్ ఉండబోతుంది దీనికి. సరే బ్రో, మరి చేద్దాం అనుకుంటే నేనైతే ఈ స్క్రీన్ పైన చూపిస్తున్నా చూడండి. ఈ పైన చూపిస్తున్నా. ఇవి మన తెలుగు స్టేట్‌కి సంబంధించిన తెలంగాణ కావచ్చు, ఏపీ కావచ్చు. ఈ 2 స్టేట్‌కి సంబంధించిన కాలేజెస్ అయితే నేను స్క్రీన్ పైన చూపిస్తున్నా చూడండి. ఇవే అవి. ఒకటేందంటే ఇక్కడ ఫస్ట్ చూడండి, ఏపీతోని కంపేర్ చేసుకుంటే తెలంగాణలో కొంచెం వెటర్నరీకి కట్ ఆఫ్ అనేది చాలా వరకు తగ్గుతుంది. ఇక్కడ ఒకటేందంటే వెటర్నరీ కట్ ఆఫ్ చాలా ఎక్కువ ఉంటుంటారు. కానీ ఈ విషయం తెలుసా? ఒకవేళ మీ దగ్గర ఎన్‌సీసీ గానీ, స్పోర్ట్స్ గానీ, లేదా క్యాట్ గానీ, అంతకు మించి ఒకవేళ మీరు గాని ఫార్మర్ ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళైతే ఫార్మర్ కోటాలో చాలా వరకైతే రిజర్వేషన్ దొరుకుద్ది. ఈ ఫార్మర్ కోటా ఏంది? సర్టిఫికేట్ ఏందంటే నా రీసెంట్ వీడియోస్‌లో ఉంటుంది. ఎళ్లి చూడండి. బ్రో ఇక్కడ నేను మన ఏపీ స్టేట్‌కి సంబంధించిన కట్ ఆఫ్ అయితే పైన చూపిస్తున్నాను చూడండి. అంటే ఇది 2023కి సంబంధించిన కట్ ఆఫ్. అంటే ఇక్కడ ఏంది బ్రో కట్ ఆఫ్ అంటే మినిమమ్ కొంచెం డిఫరెన్సే ఉంటుంది. అంత పెద్ద డిఫరెన్స్ ఏం రాదు. అంటే ఒకవేళ కాలేజ్ పెంచితే ఒక డిఫరెన్స్ వస్తుంది తప్పించి అంతకు మించి పెద్ద డిఫరెన్స్ ఏం కనిపించదు మీకు. మరియు ఇక్కడ మన తెలంగాణ స్టేట్‌కి సంబంధించిన కట్ ఆఫ్ కూడా అయితే పైన స్క్రీన్ పైన ప్లే చేస్తున్నా చూడండి. ఇక్కడ మీకు పైన కనిపిస్తున్న ఈ కట్ ఆఫ్ ఏందంటే ఈ కట్ ఆఫ్ అయినా, ఏ కట్ ఆఫ్ అయినా, తెలంగాణ స్టేట్ అయినా, ఏపీ స్టేట్ అయినా కట్ ఆఫ్ అనేది మాక్సిమం స్లైట్ డిఫరెన్స్ మాత్రమే ఉంటుంది. చూసుకోండి. ఒకవేళ మీకు ఎలాంటి కట్ ఆఫ్స్ అయినా కావచ్చు, ఏ కోర్స్‌కి సంబంధించిన కట్ ఆఫ్స్ కావాలన్నా కూడా నాకైతే మెసేజ్ చేయండి. మీ ఇన్స్టా కావచ్చు, ఇంకా దేనికైనా కూడా డైరెక్ట్‌గా మీకైతే పంపిస్తాను. మరి దీని కౌన్సిలింగ్ ఏంది, కథ ఏందంటే మన తెలంగాణలో వచ్చేసి ప్రొఫెసర్ జయశంకర్ యూనివర్సిటీలో మీకైతే డైరెక్ట్‌గా దీన్ని సేమ్ యాజ్ ఇట్ ఈజ్ మన అగ్రికల్చర్‌తో పాటుగా కౌన్సిలింగ్ అనేది జరుగుతుంది. అదే మీరు ఏపీకి వస్తే ఏపీ స్టేట్‌లో మనకేందంటే శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ అఫీషియల్ వెబ్‌సైట్ నుంచి అయితే మీరైతే కౌన్సిలింగ్ అనేది జరుపుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ మీరు ఫ్యూచర్‌లో ఎలాంటి అప్డేట్స్ అయినా మిస్ కావద్దు అనుకుంటే నా ఛానల్